ఆయిల్ వేసానండి, 5 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఒక ఆనియన్ వేసానండి. ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను. బాగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలండి. ఏదో ఇంతసేపా తర్వాత కరివేపాకు వేసానండి. 3 పచ్చిమిర్చి అండి. ½ కేజీ చికెన్ తీసుకున్నానండి. 1 స్పూన్ అల్లం అండి. అల్లం బాగా ఫ్రై అవుతుందండి. తర్వాత పసుపు అండి, 1/4 చెంచా పసుపు వేసానండి. పసుపు వేసి ఫ్రై చేసానండి. ఇప్పుడు చికెన్ వేసుకున్నానండి. 1/2 కిలో చికెన్ అండి. ఇది 30 గ్రామ్స్ వచ్చేటట్టు కటింగ్ చేసి ఇచ్చానండి. ఎందుకంటే రోస్ట్ కొంచెం పీసెస్ పెద్దగానే ఉండాలి. బాగా కలుపుకోవాలండి. తర్వాత రాళ్ళు చేస్తున్నానండి. సరిపడంత రాళ్ళు అండి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. ముక్కలు పట్టేటట్టు. అలాగే కొంచెంసేపు మగ్గనియాలండి. చికెన్లోనే వాటర్లో కడిగాం కదండి, వాష్ చేసాము. దాంట్లోనే కొద్దిగా వాటర్ ఉంటుంది. వాటర్ అంతా సింక్ అవ్వాలండి. అవసరమైతే మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ వస్తాను. చూడండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. కొంచెం ముక్కలు పెద్దగా కాబట్టి కొంచెం టైం పడుతుందండి. వాటర్ కొద్దిగా వేసిన సింక్ అవుతుంది కదండి, మళ్ళీ కొద్దిగా వాటర్ వస్తున్నా త్వరగా సింక్ అయిపోతుంది. అర చెంచా అండి ధనియాల పొడి, ఆల్రెడీ దాంట్లో గ్రీన్ చిల్లీస్ 3 వేసాం కాబట్టి కొద్దిగా కారం వేసుకోవాలండి. స్పైసీ ఎక్కువ కావాలనే వాళ్ళు స్పైసీ ఎక్కువ వేసుకోవచ్చు, కానీ మనం కొంచెం తక్కువగానే వేస్తున్నాము.
కంటే ముఖ్యంగా కరివేపాకు ఉంది కదండి, కరివేపాకు దీంట్లో బాగా షింక్ అయిన తర్వాత ఫ్లేవర్ అంతా అందులోకి వస్తుంది. లాస్ట్కు ఈ కరివేపాకు అనేది మొత్తం పీసెస్ అంతా కూడా బాగా అతుక్కోవాలండి. దానికి సంబంధించిన మసాలా పౌడర్ ఉండాలి. అందులో వచ్చేసి బాదం పప్పు, జీడిపప్పు, చట్నీ పప్పు, మిరియాలు, జీలకర్ర ప్లస్ వచ్చి చెక్క, లవంగం, యాలక్కాయలు వేసానండి. మొత్తం కలిపి పౌడర్ కొట్టాను. పౌడర్ లాస్ట్లో మీకు చూపిస్తాను. ఇదేనండి పౌడరు. ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి కొట్టాను. వాటర్ అంతా షింక్ అయిపోయేసరికి బాయిల్ అయిపోయిందండి చికెన్. మ్యాక్సిమం ఉప్పు అంతా కరెక్ట్గా ఉందండి. ముక్కలు కూడా మసాలా మనం ఏది వేస్తామో అదంతా ముక్కలు కొట్టుకుంటుందండి. ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఈ చికెన్ రోస్ట్ అనగానే బ్యాక్ పార్ట్ తెచ్చుకోవాలండి. లెగ్ పీసెస్ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, అదైతే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఇక్కడ లెగ్ పీసెస్ ఇవి కూడా ఉన్నాయి. బోన్లెస్ ఇష్టపడే వాళ్ళు కూడా బోన్లెస్ మామూలుగా 30 గ్రామ్స్ వచ్చేటట్టు పీసెస్ తెచ్చుకొని బాగా వాటర్లో వాష్ చేసుకొని ఇదే విధంగా కూడా చేసుకోవచ్చు అండి. బోన్ ఇష్టపడకుండా ఉండేవాళ్ళు. అది చికెన్ రోస్ట్ అంటే బోనే బాగుంటుందండి. దీన్ని మనం పప్పుచారుతో పాటు సైడ్లో మనకు స్నాక్స్ లాగా బాగా ఉపయోగపడుతుంది. చాలా చక్కగా టేస్టీగా ఉంటుంది. రసం కానీ పప్పుచారు కానీ ఇలాంటి దాంట్లోకి మంచి కాంబినేషన్ అండి ఈ ఫుడ్. మ్యాక్సిమం బాయిల్ అయ్యే వరకు హై ఫ్లేమ్లోనే పోతూ ఉండాలండి. హై ఫ్లేమ్లో ఉండడం వల్ల తొందరగా మనకు బాయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. మామూలుగా మా అమ్మాయి లెగ్ పీసులు బాగా తింటుందండి. మా ఇంట్లో బిర్యానీ చేసినా కానీ చికెన్ ఇలా లెగ్ పీసెస్ ఇంకా ముందు ముందు వీడియోస్లో అన్నీ చూపిస్తాను. ఇంకా చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అన్నీ కూడా కొత్తగా చూపిస్తాను. న్యాచురల్గా ఉండే ఫిష్ మీరు కూడా ట్రై చేస్తుండండి. ఇప్పుడు మా అమ్మాయి కలుపుతుందండి. అమ్మాయికి నాన్ వెజ్ అంటే కూడా బాగా ఇష్టము.
ఇలాంటి పీసెస్ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయండి. బ్యాక్ పార్ట్లో తినడానికి చాలా బాగుంటుంది. చికెన్ రోస్ట్ అంటే ఇది ఆంధ్ర స్టైల్ చికెన్ రోస్ట్ అండి. ఇది చిన్న స్టవ్ కదండి, టైం పడుతుంది. మేము మామూలుగా రెస్టారెంట్లో చాలా ఫాస్ట్గా చేసేస్తాము. చూడండి, ఇప్పుడు 60% బాయిల్ అయిందండి. మనకి చికెన్ రోస్ట్ అనేది 100% బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదండి. 90% బాయిల్ అయితే తినడానికి మనకు చాలా చక్కగా చాలా బాగుంటుందండి. చూడండి, ఈ వాటర్ అంతా షింక్ అయిపోయే లోపల మనం వేసిన మసాలా మొత్తం పీసెస్ లోపలికి వెళ్ళిపోయి అంతా ఇంకిపోతుందండి. చాలా న్యాచురల్గా చాలా టేస్టీగా ఉంటుందండి, ట్రై చేయండి. దీంట్లోనే ఇంకా చికెన్ రోస్ట్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా చేస్తానండి. ముందు ముందు వీడియోస్లో చూపిస్తాను ఇంకా సింపుల్గా చేసుకోవడం. ఇంకా కొద్దిగా బాయిల్ అవ్వాలి కాబట్టి ఇంకొంచెం వాటర్ పోస్తున్నానండి. ఇలా చూడండి, ఇప్పుడు మనకు 70% బాయిల్ అయిందండి. కొద్దిగా వాటర్ ఉందండి. అది కరవషింగ్ అయిన తర్వాత లాస్ట్లో పౌడర్ వేస్తాను చూడండి. మెయిన్ ఈ పౌడర్ ఏనండి దానికన్నీ. ఎందుకంటే దీంట్లో మిరియాలు, జీలకర్ర, చెక్క, లవంగ, యాలకులు, మన బాదం పప్పు, జీడిపప్పు, చట్నీ పప్పు 3 పౌడర్ కొట్టి వేసానండి. ఈ పౌడర్ అనేది దీనికి బాగా అతుక్కున్న తర్వాత మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. అవన్నీ కూడా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి. ముఖ్యంగా దీంట్లో కొద్దిగా మిరియాలు ఎక్కువ పెట్టుకోవాలండి. ఎందుకంటే స్పైసీ ఎక్కువ కావాలనుకున్నారు. రోస్ట్ అనేది కొంచెం స్పైసీగా ఉంటే మనకు పప్పు చారులకు కానీ రసంలకు కానీ అవి కొంచెం స్పైసీ తక్కువ ఉంటాయి కాబట్టి కాంబినేషన్ బాగుంటుందండి.
80% ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ పౌడర్ వేస్తాను చూడండి. ఇదేనండి దీని మెయిన్ ఇంగ్రీడియంట్. ఇది కరెక్ట్గా 2 స్పూన్లు పడుతుందండి. ఇది వేసిన తర్వాత మనం దీన్ని బాగా కలుపుకోవాలండి. చూడండి, ఆ పౌడర్ అంతా కూడా పీసెస్కి బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి. చూడండి, ఇప్పుడు పీసెస్ అంతా కూడా నేను వేసిన పౌడర్తో చక్కగా దాన్ని పట్టుకునింది. ఈ సిమ్లో ఉండడం వల్ల ఇంకా కొంచెం అంటే మనకి ఎక్కువ హై ఫ్లేమ్లో ఉన్నిందంటే అంతా విడిపోతుందండి. అందుకని సిమ్లో పెట్టుకుంటే మనకు త్వరగా దానికి టచ్అప్ అవుతుంది. మోస్ట్లీ అయిపోయి వచ్చిందండి. ఒకవేళ మన పౌడర్ తక్కువ అనిపిస్తే మళ్ళీ కూడా కొద్దిగా వేసుకోవచ్చండి. ఎందుకంటే ఇదే మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి. ఇది పచ్చివాసన పోయే వరకు, పౌడర్ కదండి, పచ్చివాసన పోయే వరకు దీన్ని మనము ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టారంటే పొరపాటున అది కింద అడుగు అంటేస్తుందండి. అందుకని మనము లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మ్యాక్సిమం అయిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీర వేసి ఒకసారి కలిపి దించేసుకున్నాం. కొత్తిమీర కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి. మెయిన్ కొత్తిమీర, కరివేపాకు కంపల్సరీ కొద్దిగా ఎక్కువగానే వాడుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఎక్కడ కానీ వాటర్ అనేది లేకుండా మనకు కంప్లీట్ డ్రై అయిపోయిందండి. ఇది కొంచెం చక్కగా చల్లారిన తర్వాత ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. పీసెస్ కూడా చూడండి, ఎంత చక్కగా ఉన్నాయి. చూడడానికి కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. చూడండి, పీసెస్ కూడా ఉడికినాయి, బాయిల్ అయిపోయింది. ఈ కొత్తిమీర వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. నాటి కొత్తిమీర వేసుకోవాలండి. అది దొరకలేదు అన్నప్పుడు మామూలు కొత్తిమీర వేసేయడం. చెక్క పీసులకు అంతా పట్టుకునింది చూడండి. ఓకేనండి, అయిపోయింది. ఆఫ్ చేస్తున్నాను స్టవ్.